ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన సమావేశాల్లో అధికారులు సర్పంచుల కష్టాలను అర్థం చేసుకోకుండా వారిపై చిన్నచూపుతో మాట్లాడటం తీవ్రంగా బాధాకరమని కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచులు రోజు ప్రజల మధ్య ఉంటూ డ్రైనేజీ, త్రాగునీరు, మౌలిక వసతుల సమస్యలను ఎదుర్కొంటూ పనిచేస్తున్నారని తెలిపారు. ఇక్కడ జరిగిన సమావేశంలో ప్రతి ఒక్క అధికారి సర్పంచుల గురించి చిన్న చూపుతోనే మాట్లాడారు, కానీ సర్పంచులు పడుతున్నటువంటి కష్టాల గురించి కానీ చెప్పకుండా సర్పంచుల మీద అభియోగం మోపడమే వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం చూపిస్తున్నారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. సర్పంచులు ప్రతిరోజు నిత్యము బయటికి పోతే అధికారులను కాదండి అడిగేది, ప్రజలు సర్పంచ్ను అడిగేది. లైటు వెలగలేదన్నా, మంచినీళ్ళు రాలేదన్నా, డ్రైనేజ్ సమస్య వచ్చినా సర్పంచ్ను అడిగేది. మీరు ప్రతి ఒక్కరు ఆ మాట్లాంటారు, సర్పంచులు గెలుస్తానే మర్చిపోతారు, పనులు మర్చిపోతారు. మీరు ఉండేది ఎన్నాళ్ళు? మీరు వచ్చి అధికారులు ఎంతవరకు ఉంటారు? మీరు ఇప్పుడు వస్తారు, ఓ సంవత్సరము 2 సంవత్సరాలుగా మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు. మేము నిత్యము ప్రజలతో మమేకమై ఉంటాం. మేము ప్రజల యొక్క సమస్యలు మేము అడిగి తెలుసుకొని వాళ్ళ యొక్క సమస్యలు మా చేతనంత వరకు చేస్తాం. ఫండ్స్ లేకున్నా కూడా కొన్ని చిన్న చిన్న పంచాయతీలో ఫండ్స్ లేకున్నా కూడా వాళ్ళు కష్టపడి నీళ్ళ డబ్బులు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నారు. కానీ మీరందరూ కూడా అక్కడ సర్పంచుల యొక్క సమస్యల గురించి ఎవరే కానీ అడిగిన పాపానా పోలేదు అంత పెద్ద మీటింగ్లో. కావున గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే కమిషనర్ వర్యులు సర్పంచుల యొక్క సమస్యలు కూడా జిల్లా నుంచి ఒక 10 మందిని పిలుచుకొని మీటింగ్ పెట్టి వాళ్ళ సర్పంచుల యొక్క సమస్యలు ఏమిటి అని తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మేడం, డిపిఓ మేడం అనేది సర్పంచులు పలకడం లేదు, గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు లేదని చెప్పి అన్నారు. మేడం మీకు కనపడలేదా? కొత్తపల్లె పంచాయతీలో మొత్తం స్టేట్ లెవెల్లో 6,000 ఇస్తున్నారు గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు. ఈ పంచాయతీలో నీ యొక్క పని చేస్తున్నటువంటి పంచాయతీలో కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్లు 26 మంది అంటే 10,000 రూపాయలు ఇస్తున్నాం నెలకు. అది మీకు కనపడలేదా? అక్కడ ఆ సభలో మీకు కనపడలేదా? మీరు చెప్పలేదా? ఇస్తున్నామా లేదా? మీరు మా సర్పంచుల మీద పడి మీరు మొత్తుకుంటారే. సర్పంచులు అంటే అంత చిన్న చూపా మీకేమన్నా? గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ, మాకు అభిమానమైనటువంటి పంచాయతీరాజ్ కమిషనర్ గారు కానీ సర్పంచుల యొక్క బాధలు అర్థం చేసుకొని వారు ఎప్పుడు ఫండ్స్ వస్తే రిలీజ్ చేస్తున్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయము. కావున గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు, కమిషనర్ గారు జిల్లాకు ఒక 10 మంది సర్పంచులను పిలుచుకొని త్వరలోనే మీటింగ్ పెడితే సమస్యలు, పంచాయతీలో పడుతున్నటువంటి ఇబ్బందులు, సర్పంచులు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా మీకు తెలుస్తుంది. కావున తొందరలోనే ఆ పని చేస్తే బాగుంటుందని చెప్పి మీకు మా పంచాయతీ సర్పంచుల అందరం కలిపి మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ పని త్వరలో మీటింగ్ పెట్టాలని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతున్నాము. అలాగే డిపిఓ మేడం గారి మీద ఆమె చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యల మీద జిల్లా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన కారణంగా రేపటి దినం గౌరవ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం జరిపి కలెక్టర్ గారికి మేము ఒక వినతి పత్రం ఇస్తాము, ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ సభము మీకు ఇక్కడ వచ్చిన పాత్రికేయులందరికీ నమస్కారం. ఈ నెల 10వ తేదీన గౌరవనీయులు డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మరియు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణదేవి గారి సమక్షంలో అధికారులకు మాట మంతి అనే కార్యక్రమం పైన పెట్టిన ప్రోగ్రాంలో అధికారులందరూ అటెండ్ అయ్యి పంచాయతీకి సంబంధించిన ఏదైనా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని మేము కూడా గమనించినాము. అయితే ప్రతి ఒక్క అధికారి ఎంతసేపు ఉన్న సర్పంచులు మాత్రమే బ్లేమ్ చేసుకుంటూ సర్పంచులు మాకు సహకరించడం లేదు, సర్పంచులు గ్రీన్ అంబాసిడర్ జీతాలు ఇవ్వడం లేదు, ఏదో వాళ్ళ సొంత డబ్బులాగా జీతాలు ఇవ్వమంటే మేము ఇవ్వలేము అని అంటున్నారు. అది ఎక్కడో ఒక చోట జరిగి ఉండవచ్చు. కానీ దాదాపు మీరు ఎంతసేపు ఉన్న ఈ ఫైనాన్స్ అంటే చాలా పంచాయతీలు 15th ఫైనాన్స్ పైన ఆధారపడి ఉన్నాయి.
అంటే జనరల్ ఫండ్ కానీ ఇంటి పన్నులు వచ్చే పంచాయతీలు దాదాపు 80% లేవు. ఇలాంటి పంచాయతీల్లో కూడా ప్రతి ఒక్క పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్ జీతాలు దాదాపు 8 నెలలు కూడా గవర్నమెంట్ 15 డబ్బులు వెళ్ళాయి. అలాంటి టైంలో కూడా మేము చేతి నుంచి డబ్బులు ఇచ్చి గ్రీన్ అంబాసిడర్లను పెట్టుకున్నాం. గ్రీన్ అంబాసిడర్లు మీ అధికారులను చూసి ఎవరు పనిచేయడం లేదయ్యా. సర్పంచులు జీతాలు ఇస్తుంటే 6,000 జీతానికి ఎవరు చేయరు. మేము భంగపోయి 6,000కు వాళ్ళతో పని చేయించుకుంటున్నాం. అలాంటిది మేము జీతాలు లేకుండా ఏమన్నా మీరు ఇస్తారా చెప్పండి. సర్పంచులు అంటే ప్రతి అధికారిని దాదాపు 10 మంది కూడా సర్పంచులు వాళ్ళు గెలుస్తానే వాళ్ళు ఏదో వాళ్ళ సొంత డబ్బులాగా జీతాలు ఇవ్వడం లేదు అని పారిశుద్ధ్యం పైన వాళ్ళకి శ్రద్ధ లేదు అంటే ప్రతి అధికారి అదే చెప్పినారు. మీరు మాటామంతిలో ఏదైనా పంచాయతీ సమస్యలు అయ్యా ఇదో ఈ ఫండ్స్ లేవు. ఎక్కువ మన రాష్ట్రంలో 80% పంచాయతీలు చిన్న పంచాయతీలు కేవలం 15 ఫైనాన్స్ పైన ఆధారపడి ఉన్నాయి. అంటే జనరల్ ఫండ్ కానీ వాళ్ళకు ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ ఉండవు. కనీసం వాళ్ళకు వాటర్ సప్లై చేయాలన్నా డ్రైనేజ్ చేయాలన్నా పంచాయతీలో అంటే క్లీనర్ గ్రీన్ చేయాలన్నా దీనిపైన మీరు ఏమైనా సమస్యలు ఉంటే అది ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి దాన్ని సాల్వ్ చేసేదానికి ఉంటే మేము కూడా మీకు కృతజ్ఞతలు చెప్పి ఇంకా మీకు సన్మానాలు చేసిండే వాళ్ళం. అయితే మీరు ఎంతసేపు ఉన్నా సర్పంచులు సహకరించాలా, మేము అధికారులు బాగా చేస్తూనే ఉంటాం. మీ అధికారులు ఎవరైనా చెప్పండి. అధికారులు పల్లెలకు వచ్చే ఫోటో షూట్కు తప్పితే ఈ పల్లెల్లో ఏదైనా పంచాయతీ సమస్యలు ఉన్నాయని ఏ అధికారి అయినా వస్తున్నారా? వస్తే మీకు పైన ఏదో మీటింగ్ ఉందంటే ఆడికి వచ్చడము ఆ ఫోటో తీసుకున్నారు. ఫోటో షూట్ ప్రభుత్వం ఇప్పుడు ఫోటో షూట్ తప్పితే మీరు ఏ పనులు సక్రమంగా చేయలేం. మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, రాండి. మీరు మీకన్నా మేము పంచాయతీలు ఎందుకంటే పల్లెల్లో మేము కదా తిరిగేది. పల్లెల్లో పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ పని చేయలేదో రాండి. మీరు ఊరికే మమ్మల్ని అవమానపరిచి సర్పంచులు సహకరించలే, సర్పంచులు సొంత డబ్బులు మాదిరి మాకు పలకడం లేదని అక్కడ కంప్లైంట్ కాకుండా రాండి, మనం సహకారం చేసుకుని ఒకరికొకరు సహకరించుకుందాము. ఏదన్నా ఎందుకంటే మీకన్నా మేము ఎక్కువ పల్లెల్లో ఉంటాం. మీరు నెలకు ఒకసారి కూడా వచ్చి ఒక అర్ధగంట వస్తారు, వచ్చి ఫోటో షూట్ కోసం వస్తారు. పల్లెల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయి మీ దృష్టికి ఏమైనా తెలుసా? రాండి. ఏదైనా సమస్యలు ఉంటే తీసుకుపోయి దాన్ని సాధికారం చేసి వేయండి. ఈమె డిపో మేడం మాట్లాడుతుంది, అబ్బా ఇది బాంబులో గడప ఏమైనా భయపడినా ఏం లేదమ్మా, మేము ఎవరిని ప్యాక్షన్ చేయలే, మీరు చేసి వచ్చినారు కదా డ్యూటీ చేస్తున్నారు, మీకైనా ఎవరైనా వచ్చి మిమ్మల్ని బెదిరించినారా? ఊరిగా జిల్లా పరువు మా పరువు తీసి ఏం ఉపయోగము? దీని గురించి ఏదైనా ఆలోచించి పల్లెల్లో ఏదైనా సమస్యలు గవర్నమెంట్ తీసుకుపోయి ఇంకా వ్యక్తిగతంగా ఫండ్స్ దాండి, అదనంగా ఫండ్స్ దాండి. మీరు ఇచ్చే 15 ఫైనాన్స్లోనే కరెంటు బిల్లులు కట్టాలా, ఎల్ఈడి బల్బులకు ఇంకా ఇప్పుడు బిల్లులు కడుతున్నాం. ఎల్ఈడి బల్బులు ఎందుకు కడుతున్నాం? ఎల్ఈడి బల్బులు మార్చున్నారా లేకుంటే థర్డ్ వైర్ వేసినారా? ఏమి లేదు. 24 గంటలు లైటింగ్ వెలుగుతుంటాయి. వాటికి ఒక్క కరెంట్ డిపార్ట్మెంట్ చెప్పి థర్డ్ వైర్ లాగిండి అయ్యా అంటే మా దగ్గర డబ్బులు ఉండవు. మీకు చెప్పితే పలకరు. ఇట్నే మాకు 5 సంవత్సరాల కాలం అయిపోయి. ఏదైనా సమస్యల గురించి ఆలోచించి ఒకరొకరు సహకరించుకుంటే మీరు బాగుంటారు, మేము బాగుంటాం. మేము బాగుంటే ప్రజలు బాగుంటారు. మనకు కావాల్సింది ఇది. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా ఏదో మీరు మా మీద మేము నెపం నెట్టి మేము మీకు సహకరించేలా ఏదో మేము రారాజులాగా పల్లెల్లో ఉన్నామని ఏం లేము. మా ప్రజలకు అందరూ మేము సర్వీస్ చేస్తున్నామని ఇంకా పల్లెల్లో ఉన్నాం. మేము ఏమున్నా ప్రజలు మా దగ్గరకు వస్తారు, కానీ మేము ప్రజలకు సౌకర్యాలు కల్పించకుంటే మమ్మల్ని కూడా వెలివేస్తారు. కాబట్టి అధికారులు కూడా సర్పంచులు అంటే అంత హీనంగా దౌర్జన్యంగా ఎక్కడ లేరు. మీరు ఏదో మా సొంత డబ్బుల్లాగా ఉన్నారు, మాకు జీతాలు ఏమంటే సహకరించడంలే ఏది అని అంటున్నారు. అది మీరు రాంగ్ డైరెక్షన్లో ఉన్నారు. దాన్ని చూసుకొని మాట్లాడడంగా కోరుతున్నారు.